ఉలజ్ హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. జాహ్నవి కపూర్ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాలో సాక్షి తన్వి ఒక అతిథి పాత్రలో నటించింది. సో సాక్షి తన్విది లాస్ట్ చివరాఖరణ ఒక చిన్న పాత్ర, అధికారినిగా ఆమె నటించింది సాక్షి. ఇక 2 గంటల 14 నిమిషాల డ్రామా థ్రిల్లర్ సినిమా యూఏ సర్టిఫికేటు 2 ఆగస్ట్ 2024 అంటే 2 ఆగస్టు 2024 తెలుగు 8 సినిమాల మధ్యన ఈ ఉలజ్ సినిమా, మళ్ళీ అక్కడ హిందీ అజయ్ దేవగన్ సినిమా రాగా వాటి పక్కన ఈ ఉలజ్ సినిమా విడుదలైంది. ఇక ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే ద జర్నీ ఆఫ్ ఎ యంగ్ డిప్లొమాట్ బిలాంగింగ్ టు ఏ ప్రామినెంట్ ఫ్యామిలీ ఆఫ్ ప్యాట్రైట్స్. అంతా దేశభక్తులు ఉన్నటువంటి కుటుంబంలో పుట్టి అతి తక్కువ వయసులో హై కమిషనరేట్లో ఆమె మంచి ఉద్యోగం తెచ్చుకున్న ఆమె హు గెట్స్ ఎన్రోల్డ్ ఇన్ ఏ డేంజరస్ పర్సనల్ కాన్స్పిరెన్సీ ఫార్ ఫ్రమ్ హర్ హోమ్ అట్ కెరీర్ డిఫైనింగ్ పోస్ట్ అని లండన్లో ఆమె జాబ్ చేసేటప్పుడు ఆమెకు ఎదురైనటువంటి ప్రాబ్లం ఏంటో, అక్కడ ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటనే దాని మీద సినిమా ఉల్లాస్ తీశారు. జాహ్నవి కపూర్ సుహానాగా అద్భుతమైన పాత్ర పోషించి అద్భుతంగా మెప్పించింది. ఆ డైలాగ్ డెలివరీలో కానీ నటనలో కానీ బాగా ఈజీ చూపించింది. అట్లాగే కుర్రగారు గుండెల్లో పొయ్యలెత్తిచ్చేలాగా ఆమె స్థనాన్ని ఇట్లా ఎగిరేస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళడం, స్కిన్ టైట్ ప్యాంట్లో పుద్దులు అలాగా మనకు తెలిసేలాగా సెక్సీగా బిగుతు డ్రెస్సులు వేసుకోవడం, ఇవన్నీ చేసి 2-3 చోట్ల మొత్తం ఆమె వక్షాలు ఎగురుకుంటూ వెళ్ళిపోయాడని చూపించారు. అట్లాగే రోషన్ మాథ్యూ హీరోగా నటించిన ఈ సినిమాకి గుల్షన్ దేవయ్య అద్భుతమైన విలన్ పాత్రను పోషించాడు. మేయాంగ్ చాంగ్ ఒక ఇంపార్టెంట్ పాత్రలో జాకబ్ పాత్రలో నటించాడు. అట్లాగే రాజేష్ తియాంగ్, తర్వాత ఆది హుస్సేను, తర్వాత జితేంద్ర జోషి నటించిన ఈ సినిమాకి డైరెక్టరు సుధాంశు సారియా, అతను డైరెక్టర్ కమ్ రైటర్ ఈ సినిమాకి. వినీత్ జైన్ ప్రొడ్యూసర్ కాగా, కుమార్ లిరిసిస్ట్ కాగా, అతికా చౌహాన్ డైలాగ్స్ రైటర్ కాగా, నితిన్ రాయడ్ ఈ సినిమాకి ఎడిటర్ కాగా, జంగ్లీ పిక్చర్స్ వాళ్ళు ఈ సినిమాకి ప్రెజెంటేటర్గా వ్యవహరించగా సోనీ మ్యూజిక్ వాళ్ళు సహకరించారు. ఇక ఈ సినిమా ఏంటి ఏం సంగతి చూద్దాం. ఉలజ్ 2 గంటల 14 నిమిషాలు ఏడు ఉన్నటువంటి థ్రిల్లర్ సినిమా 2 ఆగస్టుకు విడుదల కావడం కొంతవరకు హిందీ పరంగా కూడా 2 సినిమాల మధ్యలో రావడం కొంచెం సాహసమే అని చెప్పాలి. తర్వాత జాహ్నవి కపూర్ అందాలు, నటన, ముఖ్యంగా అభినయం చాలా అద్భుతంగా యాక్ట్ చేసింది ఆమె. సో కాకపోతే ఈమె కుటుంబము ఒక దేశభక్తి కుటుంబం. అటువంటి దేశభక్తి కుటుంబంలో ఆమెకి హై కమిషనరేట్లో పెద్ద ఉద్యోగం వచ్చి ఆమెకి చేసినప్పుడు ఆమె లండన్కి ప్రయాణం చేసేటప్పుడు బేటీ అంటూ ఒక అతను సంబోధిస్తాడు. అంత పెద్ద వయసులో. మీరు హైదరాబాద్ అంటే అవును హైదరాబాద్ మాది ఆగంపూరా మొగల్పూరా అని చెప్తాడు అతను. సరే అది అయిపోయిన తర్వాత ఒక అతను ఈమెను ఆకర్షిత అవుతాడు. నకుల్ అని చెప్పేసి ఇతను నకుల్. ఆ నకుల్తో ఈమె మామూలుగా సరదాగా బైక్ మీద వెళ్తుంది. వెంటనే అతనితో పడుకుంటుంది. అంత పెద్ద డిప్లొమాటిక్ అధికారి, అంత పెద్ద హై కమిషనరేట్లో పెద్ద ఉన్నతోద్యోగి వెంటనే ఒక కొత్త స్ట్రేంజర్ కనబడగానే దింగించుకుంటుందా? ఆ దింగించుకోవడం కూడా వాడు మొత్తం రికార్డ్ చేసి ఆమెని బ్లాక్మెయిల్ చేసి చేసినటువంటి వీడియోని, తను దింగించుకున్నటువంటి ఆ ప్రైవేట్ వీడియోని తన ఫ్రెండ్కి సెకండ్ హాఫ్లో చూపించడం ఇంకొక ట్విస్ట్. సో ఏమాత్రం మోమాట పడకుండా ఆ సినిమా ఈ బ్లాక్మెయిలింగ్ ఏదైతే వేసే సీన్ ఉందో ఆ సీన్ని చూపించి అతను చేయరాని తప్పులన్నీ చేపిస్తాడు. మళ్ళీ అవి ఫోటోలు తీస్తాడు. తర్వాత చివరాకన్నా ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అనేది సస్పెన్స్. సో ముఖ్యంగా ఏంటంటే ఇందాకే జాహ్నవి కపూర్ అందాల్ని అడుగడుగున చూసే విధంగా తనాలు ఇలా దుంకినట్టుగా, ఆ బిగుతుగా టైట్గా మనకు తెలిసిపోయేలాగా శరీరము, అలా మొత్తం జాహ్నవి కపూర్ అటు ఎక్స్పోజింగు ఇటు నటనతోనూ మెప్పించి ఈ సినిమాకి ఇది బాగా తీసుకొచ్చింది, ఒక మెరుపుని తీసుకొచ్చింది. అయితే ఇందులో ముఖ్యంగా గుల్షన్ దేవయ్య నటన చాలా ఆకట్టుకుంటుంది హీరోగా. అతను చాలా బాగా చేశాడు విలన్ కమ్ హీరోగా. సో అతను వేసేసిన తర్వాత హుమైన్ అని తెలుస్తుంది. చివరికి అతని పేరు హుమైను కాదు, ఇది కాదు, అతను ఐఎస్ఐ ఏజెంటు, అతని పేరు డేవిడ్ అని చెప్పి తర్వాత చివరల్లో తెలుస్తుంది. అయితే ఇందులో పాకిస్తాన్ ప్రధానిని కాపాడేటువంటి ఒక విచిత్రమైన కథ తీసుకున్నారు. పాకిస్తాన్ ప్రధాని ఇండియాకు వస్తుంటే అక్కడ కనుక అతను హత్య చేస్తే మొత్తం అల్లకల్లోలను సృష్టించాలన్నది వాళ్ళ ప్లాన్. సో ఆ ప్లాన్ని భంగం చేయడానికి హీరోయిన్ ఎంత కష్టపడ్డది, ఎన్ని దెబ్బలు తిన్నది అనేది మహిళలను గుద్ది చంపినంత పని చేస్తారు. లాస్ట్కు ఆమెకి రా ఏజెంట్లు ఏ రకంగా ఆమెకి ఒక ఆపరేషన్ అప్పచెప్తారు. తర్వాత దానికోసం ఢిల్లీకి వస్తుంది ఆమె. ఢిల్లీకి వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఆ పరిశోధన ఏ రకంగా సాగింది, లాస్ట్కు ప్రధానమంత్రి ఫోన్ చేసి ఆమెతో ఎలా మాట్లాడాడు. ఉలజ్ సినిమా చాలా బాగుంటుంది. అయితే ఒక్కటే, అంత పెద్ద అధికారిని సెక్స్ కోసము ఒక మామూలు వ్యక్తితో పడుకుంటుందా?
పడుకున్న తర్వాత మోసపోయి ఆమె అంత పెద్ద దేశభక్తులైన కుటుంబం చెందిన తను పరువు కోసం ఆ తర్వాత ఎంత తల్లడిల్లింది అనేది నటన ప్రకారంగా ఇది మెప్పించుకున్నా కూడా, అంటే ఈ మధ్య అంటే ఒక హై అధికారిని ప్రొఫెషనల్ ఉన్నప్పుడు ఆమె సెక్స్ గురించి అంత ఆలోచించి ఏమాత్రం అప్పటికే కొత్త పరిచయం ఉన్న వాడిని ఎలా నమ్ముతుంది, ఎలా మొత్తం బరువాతలు పడుకుంటుంది. ఒకవేళ సెక్స్ చేసినా బరువాతలు ఎలా పడుకుంటుంది అతని ముందు. అతను సీక్రెట్ రికార్డ్ చేస్తుంటే ఇలా గుర్తుపట్టదు. అసలు వాడు ఎట్లా ఫిక్స్ చేశాడు అక్కడ, అదే దానికి ఒక కరెక్ట్ రీజనింగ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటువంటి అధికారిని బాధ్యతగా వ్యవహరిస్తే తను నిజంగా చాలా నమ్మకమైన వ్యక్తి, కొన్నేళ్ళను తెలిసిన వ్యక్తితో తప్ప పడుకోదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఆ సెక్స్ చేసిన తర్వాత వాడు ఆ రహస్యాన్ని ఆమె అంతా ఇచ్చేస్తున్నప్పుడు ఆ వెంటనే కంప్లైంట్ చేయడమో లేకుంటే ఏదో రకంగా చేయకుండా ఆమె దేశభక్తులు కాకుండా అక్కడ ఉన్నటువంటి సీక్రెట్ ఏజెంట్లను ఫోటోలు చూపించి వాళ్ళని కూడా ప్రాణాపాయంలోకి నెట్టి తీరాపోయి ఆమెగే హెడ్ అయినప్పుడు రిజైనింగ్ లెటర్ ఇచ్చినాక కూడా 2 సార్లు ఒకసారి ఆత్మహత్య చేసుకోవడానికి పైన కూడా వెళ్ళినటువంటి ఆమె అంటే ఆమె పాత్ర అసంబద్ధంగా ఉంది. అది జరగదు, అట్లాంటి జరగదు. అట్లా ఎవరితో పడితే వాళ్ళతో పడుకునే అధికారినిలో ఆ వ్యక్తిత్వం ఏముంటుంది? సో అది ఫస్ట్ ఈమె దింగించుకోవడం అన్నదే పాయింట్ తప్పు ఉంది అక్కడ. ఆ మిగతా కథ ఆ పాత్రలో ఒదిగిపోయిన తీరు జాహ్నవి కపూర్ అద్భుతంగా యాక్ట్ చేసింది. శ్రీదేవి అంటే శ్రీదేవిని మించినటువంటి కూతుర్ని కన్నదరా శ్రీదేవి అనే లెవెల్లో ఆమె పర్ఫార్మెన్స్ ఒక్కటే ఈ సినిమాను కాపాడే అంశం ఉలజ్. సో ఎక్కడెక్కడ లండను ఆ ప్లేసెస్ అన్ని ఇటువంటి ప్లేస్ చూపిస్తూ కన్సులేట్లు ఏ రకంగా ఉంటాయి, ఈ విదేశాలకు వెళ్ళినప్పుడు ఏ రకంగా ఇది జరుగుతుంది, దౌత్యాధికారులు ఏ రకంగా ఉంటుంది, ప్రధానమంత్రి వీళ్ళకి ఎలా కన్సల్ట్స్ ఉంటుంది, లాస్ట్గా ప్రధానమంత్రిని వీళ్ళు ఏ రకంగా కాపాడి ఆమె జర్నలిస్ట్ మిత్రుడైనటువంటి ఇంకా అతను కూడా లాస్ట్గా ఆయన దీంట్లో ఉంటాడు, రాలో ఉంటాడు. అతను ఏమంటాడంటే బ్లాక్ క్యాట్ అనే ఒక ఇది ఉంటుంది, అన్ని నల్ల పిల్లులు ఎప్పుడు అపశకునం కాదు అన్నప్పుడు ఆమె ఎలా తండ్రి పక్కన ఉండి తిరిగి ఇలా చూసి సినిమా పోయిటిక్ ఎండింగ్లో ఉలజ్ ఎండ్ చేశారు. సో సినిమా అంతా కూడా మనకు మంచిగా సాగుతుంది. ఆ సెక్స్ని కూడా మనం చాలా అద్భుతంగా, అంటే ఎటువంటి అసభ్యత లేకుండా చూపించారు. ఆ కాళ్ళని నాకినట్టు, ఆమె నగ్నంగా ఉన్నట్టు నిండా కప్పుకున్నట్టు, ఆ తర్వాత బెడ్ మీద లేచి చూసిన తర్వాత వాడు లేనట్టు, తర్వాత వాడు బ్లాక్మెయిలింగ్ ఫోన్ ఏ రకంగా అది స్టైలిష్గా బ్లాక్మెయిల్ చేస్తాడు. సో అవి బాగుంది. ఆ ఇంటర్వెల్ అప్పుడు జాకబ్ అని చెప్పి నెపోలియన్ టైప్ ఒక వ్యక్తి ఉంటాడు, నేపాల్లో వ్యక్తిలాగా, అతను షూట్ చేయడం ఇంటర్వెల్. అక్కడ ఇంటర్మేషన్ వేసుకున్న తర్వాత సెకండ్ హాఫ్ చాలా వేగంగా పరిశోధనాత్మకంగా సాగుతుంది. ఆ పరిశోధనాత్మకంగా సాగిన తర్వాత ఆ దేశభక్తులైన వాళ్ళు చేస్తాడుతుంటారు అవతలతో. సో మొత్తానికి ఏంటంటే ఈ సినిమాలో జాహ్నవి కపూర్ నటనకే మనం సినిమా మార్కులన్నీ వేసేయచ్చు. సో అద్భుతమైన సినిమా చూసినటువంటి ఇది. ఇందాకే చెప్పినట్టుగా అంత పెద్ద అధికారిని బాధ్యతారహితంగా వాళ్ళతో వేయించుకోవడం అనేది ఒక్కటే మనము సహించరాని విషయంగా అనిపిస్తుంది మనకు. అంటే అంత ఈజీగా లేడీస్ అంత పెద్ద పదవులు ఉన్నప్పుడు అంత పడుకుంటారా ఈజీగా? ఆ తర్వాత ఆమెని అంత దారుణంగా మోసం చేసి కెమెరాలు పెట్టేంత లెవెల్లో ఆమెంతా మైమరిచిపోయింటే మొత్తం పర్వతాలు వండుకుంటుందా అనేది మనకు అంతుపట్టని విషయము. అదొక్కటి మినహాయిస్తే ఇతను సుధాంశు సారియా ఒక మంచి ప్రయత్నం చేశాడు డైరెక్టర్గా, రైటర్గా. సో అంతవరకు అయితే వినీత్ జైన్ని ప్రొడ్యూసర్ని మెచ్చుకోవచ్చు. కుమార్ లిరిక్స్ బాగున్నాయి, ఉన్న తక్కువ లిరిక్స్ అయినా బాగుంది. ముఖ్యంగా హిందీలో పాకిస్తాన్ ప్రధాని వచ్చినప్పుడు అతను ఒక కవాలి టైప్ సాంగ్ ఉంటుంది, అది విన్న సొంపుగా ఉంటుంది పాట. అది ఇంకా మొత్తానికైతే జాహ్నవి కపూర్కి నటన పరంగా ఈ సినిమా ఉలజ్ సినిమా మంచి సినిమా అవుతుంది. సో ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.75/5. ఎందుకంటే ఫైట్స్ కానీ హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ అసలు శివంగిలాగా చేసింది. వాడు బ్లాక్మెయిల్ చేస్తుంటే వానికి కింద పేపర్ వేసేసి వాళ్ళు ఏజెంట్ల పేరు, వీళ్ళ సీక్రెట్ ఏజెంట్ల పేరు లీక్ చేసేటప్పుడు కింద పడేసి పిన్నుతో కూర్చే సన్నివేశం, లాస్ట్లో మళ్ళీ అదే పిన్నుతో కూర్చి చంపేది. తర్వాత వీళ్ళు ఏజెంట్లకు వాయిస్ వింటూ ఏ రకంగా ఇచ్చేస్తారు, ఇంటి మీద యాంటీనాలు పెట్టి అది సీక్రెట్గా ఎలా గమనిస్తారు అనేది రాక్ సంబంధించిన ఎన్నో విశేషాలు చూపిస్తూ, అక్కడ రాక్ ఇద్దరు అధికారులను చూపిస్తూ వాళ్ళ మధ్యన ఈ ప్రధానికి వీళ్ళకి మధ్యన దౌత్య సంబంధాలు ఏ రకంగా ఉంటాయని కొంచెం తెలిసే విధంగా ఉలజ్ ఒక మంచి కోణంలో తీసుకొచ్చింది. ఇందాకే చెప్పినట్టుగా ఏమైనా స్కిన్ టైట్ వేసి ఆ వక్షోజాలు అన్నీ కూడా పెద్ద పెద్ద వక్షోజాలు ఉంటాయి ఆమెకి, బాగుంటాయి. అది కూడా మనకు చూపర్లకు ముఖ్యంగా యూత్ని ఆకట్టుకునే విధంగా అవి ఒక్కటే ఈ సినిమాలో కొన్ని దగ్గర కొంత సన్నద్వయం కూడా కొంత కనబడేటువంటి ప్రయత్నం చేసింది కొన్ని డ్రెస్లో కొన్ని చోట్లలో. సో ఓవరాల్ ఎక్స్పోజింగ్కి బాగానే ఆమె రెడీ అయ్యింది. సో జాహ్నవి కపూర్ అందాలను చూడడానికి ఒక మంచి దేశభక్తి సినిమా చూడడానికి ఉలజ్ సినిమా చూడొచ్చు. కానీ అధికారులను మరీ ఇంత దారుణంగా ఉంటారా అన్న కోణంలో ఆలోచిస్తే మాత్రమే కొంత మనకు మనస్తాపం కలుగుతుంది. మిగతా అంతా బాగుంది సినిమా ఉలజ్. 3.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.